ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ ఛానల్ నుంచి ఏమన్నా మీకు సలహాలు కానీ ప్రార్థన రిక్వెస్ట్లు కానీ ఉంటే మెసేజ్ పెట్టచ్చు. మేము మీ పేరుని మీ కుటుంబాన్ని తలుచుకొని జ్ఞాపకం చేసుకొని మీ కుటుంబాన్ని మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోవద్దు, ఈ ఛానల్ను మీరు ముందుకు తీసుకెళ్ళండి. దేవునికి మహిమకరంగా ఈ యొక్క వాక్యాలను మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో మీరు నాతో మాట్లాడండి. మంచి మాటలు, మంచి వాక్యాన్ని నా నోటి ద్వారా నీ ప్రజలకు అందించమని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 16వ అధ్యాయం, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. మరలా చదువుతున్నాను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈ వాక్య సందేశంలో ఈ వచన భాగాలలో పాపం గురించి ప్రస్తావించబడింది కనుక మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుట, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అనే రెండు విషయాలని ఇక్కడ పాపములను ఒప్పుకొనడం, స్వస్థత పొందడం, ప్రార్థన చేయడం, ఈ మూడు విషయాలు మనం గమనిస్తే ఈ మూడు విషయాల్లో మన కుటుంబాల్లో ఎప్పుడైనా కుటుంబాల్లో ఒకళ్ళు రక్షింపబడితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి కొన్ని చోట్ల అధ్వానంగా ఉంటుంది. అంటే త్రాగుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు. కుటుంబాల్లో తండ్రి మారితే పిల్లలు మారరు, పిల్లలు మారితే తండ్రి మారరు, భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు. ఇలాంటి సన్నివేశాల్లో ఆ కుటుంబంలో ఒకవేళ ఎవరు ఏ పాపం చేసినా, ఒకవేళ ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటే కనుక మీకు క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ ద్వారా యేసుక్రీస్తు రక్తంలో కడగబడతావు. కాబట్టి తర్వాత నువ్వు పరలోక రాజ్య వారసులుగా నువ్వు ఉండవచ్చు. ఇక్కడ ఈ విషయాల్లో పోలిస్తే స్వస్థత అనేటువంటి విషయాన్ని మనం తీసుకొస్తే కనుక చాలామంది విషయాల్లో మన బైబిల్లో తన పాపాలను విడిచిపెట్టినప్పుడు స్వస్థత పొందుకున్నారు. పాపాలను విడిచిపెట్టినప్పుడు చాలామంది స్వస్థత కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్వస్థత ఎవరైతే పొందుకున్నారో, ఎవరి కోసమైతే ప్రార్థన చేశారో వాళ్ళిద్దరూ ఒకరి ఎడల ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ పాపాలు క్షమించబడడం అనేది చాలా మంచి విషయం అది. సో ఈ యొక్క
పాపాలను క్షమించబడ్డాయి అంటే తన జీవితంలో ఒక నూతన జన్మ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి, తను తిరిగి జన్మిస్తున్నాడు కాబట్టి, దేవునికి అతనికి మధ్య సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి సమయం అది. కాబట్టి ఈ సమయంలో పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోవాలి. నీ పాపాలు ఏ పాపమైనా సరే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అది ఎలాంటి పాపాత్ములనైనా క్షమిస్తాడు. ఎలాంటి పాపమైనా సరే, నీలో ఏదన్నా చెప్పుకోదగ్గ పాపం ఏదన్నా ఉన్నా, అది లోకంలో చెడిపోయేదన్నా, ముందుకు బానిసయ్యావా, వ్యభిచారానికి బానిసయ్యావా, లేకపోతే ఇతర అలవాట్లకు బానిసయ్యావా, ఏదైతే అది నువ్వు పర్సనల్గా దేవునితో మాట్లాడడం వలన, లేదు నీకు దగ్గర సంబంధం ఎవరైనా చెప్పుకొని చక్కగా వాటిల్ని ఒప్పుకొనడం వలన దేవుని సన్నిధిలో నీకు క్షమాపణ దొరుకుతుంది. ఆ తర్వాత నువ్వు ఈ కుటుంబాల్లో కూడా ఒక మంచి వ్యక్తిగా ఎదిగి వారిని కూడా రక్షణలోకి నడిపించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇటువంటి వాక్యాన్ని, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ సమయంలో వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబాల్లో శాంతి నెమ్మదిని కలుగజేయండి. ప్రభువా, వారి పాపాలను మీరు క్షమించండి. నా తండ్రి, నిన్ను అడిగినట్లయితే వారి విశ్వాసంతో వారి పాపాలను క్షమించి, నా తండ్రి నీతో సహవాసాన్ని ఏర్పరచుకున్న కృపను దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.